బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భద్రతా లోప వ్యవహారం సంచలనంగా మారుతోంది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సూర్యప్రకాష్ ఐపీఎస్ అధికారిగా పవన్ పర్యటనలో హడావుడి చేశారు. సూర్యప్రకాష్ ను ఐపీఎస్ అధికారి అనుకుని కింది స్థాయి పోలీసులు సైతం ఫోటోలు, వీడియోలు దిగడం ఇక్కడ చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలోనే నకిలీ ఐపీఎస్ అధికారి సూర్యప్రకాష్ బాగోతం బయటపడుతోంది. గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశానని ఆయన చెబుతున్నట్టు సమాచారం. గతంలో విజయనగరంలో తూనికలు కొలతల ఉన్నతాధికారిగా హల్చల్ చేసి వ్యాపారస్తులను సూర్యప్రకాష్ భయపడినట్టుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీ, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసు ఉన్నతాధికారులతో ఫోటోలు దిగి ఐపీఎస్ అధికారిగా ట్రైనింగ్ అవుతున్నానని స్నేహితులకు ఫోటోలు పంపినట్టు కూడా సమాచారం. చీపురుపల్లి డీఎస్పీని కూడా ట్రైన్ ఐపీఎస్ అధికారి హోదాలో సూర్యప్రకాష్ కలిసినట్టు చెప్తున్నారు. పోలీసులు ఎక్కడ అనుమానం రాకుండా డ్రెస్ కోడ్ నుంచి వాకింగ్ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు సూర్యప్రకాష్. ఈ ఉదంతంతో పవన్ కళ్యాణ్ భద్రతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో విచారణకు ఆదేశించారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ ఘటనపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల్ రావు స్పందించారు. సూర్యప్రకాష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా చెప్పారు. సూర్యప్రకాష్ శిలాఫలకం దగ్గర ఫోటోలు దిగాడని, కొందరు కింది స్థాయి పోలీసులు అతనితో ఫోటోలు దిగారని డీజీపీ చెప్తున్నారు. పవన్ పర్యటనలో కూడా అతను పాల్గొన్నాడా లేదా అని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సూర్యప్రకాష్ ని మాజీ ఆర్మీ ఉద్యోగిగా గుర్తించామన్నారు. పర్యటన అయిపోయినాక ఆ శిలాఫలకం దగ్గరికి పోయి అతను ఫోటో తీసుకున్నాడు. కొద్దిమంది అధికారులతో ఫోటో తీసుకున్నాడు. ఏది అన్నట్టుగా తప్పే. అది భద్రతా లోపం కాదా అనేది నేను ఎస్పీని అడిగాను విచారించమని. అంటే అది ముందే వచ్చి ఉంటే భద్రతా లోపం కింద మనం గమనించాల్సి ఉంటుంది. అయిపోయినాక శిలాఫలకం దగ్గరికి పోయి ఫోటో తీసుకున్నాడు. అదేవిధంగా కొద్దిమంది పోయి నేను ఇట్లా ఏదో సిఆర్పిఎఫ్కి పోస్టింగ్ అయ్యాను, అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నాన్ని స్టార్లు పెట్టుకొని చెప్పడం ద్వారా కొద్దిమంది కింది స్థాయి అధికారులతో ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము కేసు కట్టడం జరిగింది. అతను అదుపులో తీసుకున్నాం. ఈజ్ అన్ ఎక్స్ సిపాయి ఆర్మీ, ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీ. అది యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అందులో భద్రతా లోపం ఉందా లేదని మేము విచారిస్తున్నాం. రైట్, అది ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల్ రావు చెప్తున్న విషయం. అయితే ప్రస్తుతం ఈ అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజు ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. రాజు, డిప్యూటీ సీఎం పర్యటనలో అతను పాల్గొన్నాడా లేదా, దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చారు. అటు సాలూరు నియోజకవర్గం, అదేవిధంగా ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి పరిస్థితి ఉంది. సాలూరులో ఉన్నటువంటి బాగజోల అనే ఒక గ్రామం సమీపంలో ఈ సూర్యప్రకాష్ అనే వ్యక్తి అటు ట్రైనీ ఐపీఎస్ హోదాలో సంచరిస్తున్నట్లుగా ఆలస్యంగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి నిజంగానే ఒక ముప్పు ఉన్నట్ల విషయం అయితే తేటతెల్లి అవుతుంది. ఎందుకంటే పోలీసులు ఎంత డొల్లతనంగా ఉన్నారు. ఎవరైనా సరే ఐపీఎస్ అధికారి కాకపోయినా చిన్ని స్థాయి కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకుని వాళ్ళలో కలిసిపోయినా కూడా కనీసం పోలీసులు దీనిని గుర్తించలేరా అనేది ఇక్కడ స్పష్టంగా డొల్లతనం అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఏ నగరాల్లోనూ లేకపోతే ఎక్కువగా ఆ సెక్యూరిటీ ఉండేటువంటి ప్లేసుల్లో లేరు. ఒకప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యంగా ఇప్పుడు చూసినా కూడా ఇప్పటికీ అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సాలకు సంబంధించినటువంటి మావోయిస్ట్ లీడర్స్ కొన్ని లేఖలను ఇప్పటికీ రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ ప్రాంతాలకు సంబంధించి. అలాంటి కీలకమైనటువంటి ఏరియాల్లో పవన్ కళ్యాణ్ తాను పర్యటిస్తున్నటువంటి సమయంలో ట్రైనీ ఐపీఎస్గా ఆ సాలూరుకి ముఖ్యంగా అటు విజయనగరం జిల్లా ఆ చీపురుపల్లికి చెందినటువంటి సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఆ ట్రైనీ ఐపీఎస్ డ్రెస్లో
హల్చల్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అతను మాజీ ఆర్మీ ఉద్యోగి అయితే గుర్తించారు. సహజంగా ఆర్మీ ఉద్యోగులకి ఆ కింది స్థాయి ఉద్యోగులు 16 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు రిటైర్డ్ అవుతున్నటువంటిది అయితే చూసాం. అయితే సూర్యప్రకాష్ ఇది కొత్త కాదు. సూర్యప్రకాష్ ఇంతకు ముందు కూడా తూనికల కొలతలో ఉన్నతాధికారిగా మొత్తం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పర్యటించి మొత్తం అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ సూర్యప్రకాష్ నేను ట్రైనింగ్ తీసుకుంటాను, ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాను, నేను ఆర్మీ ఉద్యోగిని కావడంతో నా సెలక్షన్కి సంబంధించి అత్యంత గోప్యంగా ఉంటుంది, నేను ప్రస్తుతం అయితే అటు హైదరాబాద్లోను ఢిల్లీలోను ఇతర ప్రాంతాల్లో ట్రైనింగ్ నిమిత్తం వస్తానంటూ కొంతమంది పోలీస్ అధికారులతోనూ ఉన్నతాధికారులతో దిగినటువంటి ఫోటోల్ని స్నేహితులకు పంపిస్తున్నట్లుగా మన దగ్గర రాజు, సూర్యప్రకాష్ ఉదంతం ఇప్పుడే బయటపడుతోందా, గతంలో కూడా బయటపడిందా? ఇప్పుడు విచారణ చేస్తున్నామంటున్నారు అధికారులు. అలాగే ఇలా వివిఐపీస్ వస్తున్నప్పుడు, ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నప్పుడు ఇంకా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడానికి హోం మంత్రిత్వ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటి గమనించాలి. సూర్యప్రకాష్ ఇంతకుముందు పోలీస్ అవతారంలో కాకుండా తూనికల కొలతలో ఉన్నతాధికారిగా అయితే మొత్తం హల్చల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది బయటకు వచ్చింది లేదు. కానీ ఇప్పుడు పోలీసులు విచారణ మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. కానీ ఈ సూర్యప్రకాష్ ట్రైనీ ఐపీఎస్ అధికారిగా తను ట్రైనీ ఐపీఎస్గా ఉన్నానని చీపురుపల్లి డిఎస్పీ దగ్గరికి వెళ్ళడం, డిఎస్పీని పర్సనల్గా కలవడం, నేను ట్రైనింగ్ తీసుకున్నటువంటి అధికారిని తాను పరిచయం చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ చీపురుపల్లి డిఎస్పీ కూడా గతంలో తనకి ఒక ప్రోటోకాల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన తెలుసుకున్నటువంటి సూర్యప్రకాష్ మొత్తం ఆ పర్యటన మొత్తం అంతా కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో పాటు ట్రావెల్ చేసినటువంటి విజువల్స్ అన్ని కనుక పూర్తి స్థాయిలో గమనిస్తే సూర్యప్రకాష్ ఎక్కడెక్కడ తిరిగాడు ఏంటన్నది అన్ని బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కానీ దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంతా స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే దీని మీద ఒక విచారణ చేసి పూర్తి స్థాయి దర్యాప్తు రిపోర్ట్ ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు డీజీపీ ద్వారకా తిరుమల ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని కూడా చూస్తే అది పవన్ కళ్యాణ్ టూర్ అయిపోయిన తర్వాత తాను వచ్చారు, పోలీసులు అయితే ఫోటోలు దిగారని చెప్తున్నారు. అంటే ఇంత భద్రత ఉన్నటువంటి ప్లేస్లో ఇంతమంది పోలీసులు, డిప్యూటీ సీఎం హోదాలో వెళ్తున్నటువంటి వ్యక్తికి భారీ కాన్వాయ్ ఉంటుంది, ఎంతో మంది పోలీసుల సెక్యూరిటీ ఉంటుంది. ఇంతమంది ఉన్నా కూడా కనీసం ఎవరు గమనించలేదు, ఫోటోలు దిగి వెళ్ళారు అంటే ఫోటోలు దిగారు, అక్కడ ఉన్నటువంటి స్టోన్ దగ్గర దిగారు, పవన్ కళ్యాణ్తో కూడా తిరిగినట్లుగా కొంత సమాచారం అయితే ఉంది. అయితే దీన్ని కొంతవరకు మరి ఎందుకు పోలీసులు ఈ దాచిపెడుతున్నారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికీ పూర్తి స్థాయి విచారణ అయితే లేదు. ప్రస్తుతం అయితే అటు సూర్యప్రకాష్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. పూర్తి స్థాయికి సంబంధించినటువంటి వివరాలను ఇప్పటి వరకు ఎవరు వెల్లడించినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇదే విధానంగా అంటే తనకి అవకాశం ఉన్నటువంటి వేషధారణలో ఎక్కువగా ఇతను ఢిల్లీ, అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కువగా ఉంటూ ఉంటాడు. అక్కడి నుంచి తరచూ వెళ్ళి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కారులో వస్తూ ఉంటాడు, ఫ్లైట్లో వస్తూ ఉంటాడు. తను ట్రావెల్ చేస్తూ కొంత ఉన్నతాధికారి హోదాని మెయింటైన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని నమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నమ్మకాన్ని తను ఇక ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నాడు కాబట్టి ట్రైనీ ఐపీఎస్ నేను ప్రస్తుతం ట్రైనింగ్ తీసుకుంటున్నాను, ఇంటికి వచ్చాను, ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆ టూర్కి కూడా వెళ్ళాను. అంటే మామూలుగా హోదాలో అయితే పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ చాలా మంది గిరిజనులు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కొంత దూరం నుంచి పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, కలుస్తున్నారు, వెళ్తున్నారు. కానీ పోలీసు ఉన్నతాధికారికి వెళ్తే మొత్తం ఒక ప్రోటోకాల్ ఉంటుంది. కింది స్థాయి ఉద్యోగులు ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగించరు కాబట్టి సూర్యప్రకాష్ ఆ విధంగా వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సూర్యప్రకాష్కి సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సూర్యప్రకాష్ కేవలం తనంతట తానుగా అంటే ఇంతకు ముందు ఆర్మీ అధికారిగా పనిచేస్తాడు కాబట్టి తన నడకలో కానీ మాటలో కానీ ఎక్కడ అనుమానం వచ్చే విధంగా ఉండదు. సో ఆర్మీలో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకుని పోలీస్ అధికారిగా ఖచ్చితంగా నమ్ముతారు కాబట్టి కింది స్థాయి ఉద్యోగి కాకుండా, ఎందుకంటే అటు విజయనగరం కానీ శ్రీకాకుళం, విశాఖల్లో అటు డిఎస్పీ స్థాయి అధికారి కానీ చెప్తే ఖచ్చితంగా అనుమానించే అవకాశం ఉంటుంది, గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. ఇది ఒక జోన్ కాబట్టి ఈ జోన్లో ఉన్న వాటి పోలీసు అధికారులందరూ ఒకరికొకరు పరిచయస్తులు ఉంటారు. అందుకనే ట్రైనీ ఐపీఎస్గా నకిలీ ఐపీఎస్గా తన అవతారం ఎత్తాడు. మొత్తం మా పవన్ కళ్యాణ్ పర్యటన అంతా తిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా మాత్రం సూర్యప్రకాష్ విషయాన్ని పక్కన పెడితే పవన్ టూర్ గురించిన విషయాలు చెప్పండి. కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం అందుతోంది. ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత అడవి బిడ్డలకు సంబంధించి ముఖ్యంగా డోలీ మోతలు లేకుండా నేను
కష్టాలు తీరుస్తానని పవన్ కళ్యాణ్ తొలిసారి ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి 2 నియోజకవర్గాల పరిధిలో తన పర్యటన అయితే చేశారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి, ఎందుకంటే ప్రతి 2-3 నెలలకు ఒకసారి నేను ఏజెన్సీ ప్రాంతానికి వస్తాను, అన్ని నియోజకవర్గాలు తిరుగుతానని చెప్తున్నారు. సూర్యప్రకాష్ లాంటి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోయి పోలీసులందరినీ దాటుకుని పవన్ కళ్యాణ్ ఆ ఏరియాలో సంచరించాడంటే ముందు కూడా పవన్ కళ్యాణ్ భద్రతా విషయంలో ఖచ్చితంగా వై కేటగిరీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ విషయంలోనే పోలీసులు ఇంత డొల్లతనంగా వ్యవహరించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ పోలీసుల తీరు ఎలా ఉందో, అక్కడ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందో. ఇంకొక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరు ఆ వాసన పోలేదు. ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తీరును మాత్రం వాళ్ళు అలవర్చుకునే ఉన్నారు. ఆ ప్రభుత్వంలో నుంచి బయటకు రాలేదు అనేది విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కోణంలోనే సూర్యప్రకాష్ని ఎవరన్నా పంపించారా, లేకపోతే సూర్యప్రకాష్ తనంతా తానుగా వెళ్ళారని తెలియాల్సి ఉంది. ఇదే విధమైనటువంటి డొల్లతనంగా ఉండి వై కేటగిరీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ ఎలా ఉంటే ముందు పవన్ చేసే పర్యటనల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. రైట్ రాజు, థ్యాంక్ యూ సో మచ్. అది ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో అక్కడ డొల్లతనం కనిపిస్తోంది. నకిలీ ఐపీఎస్ అధికారి అంటూ సూర్యప్రకాష్ ఈ పర్యటనలో పాల్గొన్నట్టుగా సమాచారం. అయితే ప్రస్తుతం సూర్యప్రకాష్ ని అదుపులోకి తీసుకున్నారు, పోలీసులు విచారిస్తూ ఉన్నారు. గతంలో ఆయన పాల్పడిన బాగోతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. కానీ వివిఐపీస్ కావచ్చు, లేకపోతే వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర అడవులకు సంబంధించి తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనిపై హోంశాఖ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.